భారతదేశంలో పెద్ద గుహాలయం ఎల్లోరా. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలను భారతదేశంలో అతిపెద్ద గుహ ఆలయ సముదాయంగా చెప్తారు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. ఇక్కడ బౌద్ధ చైత్యాలు, హిందూ మరియు జైన దేవాలయాలతో సహా 34 గుహలు ఉన్నాయి. మరో ముఖ్యమైన పెద్ద గుహ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లోని బెలూమ్ గుహలు. ఇవి భారతదేశంలో అతి పొడవైన గుహ వ్యవస్థలలో ఒకటి. భారతదేశంలో అతిపెద్ద సరస్సు కొచ్చి సరస్సు అని పిలువబడే వెంబనాడ్ సరస్సు భారతదేశంలో అతిపెద్ద సరస్సు. ఇది కేరళ రాష్ట్రంలో కలదు. ఇది ఉప్పునీటి సరస్సు. ఈ సరస్సు 96.5 కిలోమీటర్ల పొడవు, 14 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఇది 2033 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది. భారతదేశంలో పెద్ద మంచినీటి సరస్సు ఓలార్ సరస్సు. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన ఓలార్ సరస్సు వరద నియంత్రణ, చేపల ఉత్పత్తి మరియు జీవ వైవిధ్య పరిరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది కాశ్మీర్ లోయకు కీలకమైనది. భారతదేశంలో పెద్ద మసీదు తాజ్వుల్ మసీదు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న తాజ్వుల్ మసీదు భారతదేశంలోని అతిపెద్ద మసీదుగా పరిగణించబడుతుంది. 1,75,000 మంది ఆరాధకుల సామర్థ్యంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మసీదులలో ఒకటి. భారతదేశంలోని మరో ముఖ్యమైన మసీదు ఢిల్లీలోని జుమ్మా మసీదు. దీనిని షాజహాన్ నిర్మించారు. భారతదేశంలో పెద్ద షెడ్యూల్ కులాల తెగ చమర్. వీరిని జాతవ్ అని కూడా పిలుస్తారు. వీరు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఒక ముఖ్యమైన ఎస్సీ ఉపకులంగా భావిస్తారు. వీరు సాంప్రదాయకంగా తోలు పని మరియు చర్మశుద్ధి చేస్తారు. మహర్ సమాజం మహారాష్ట్ర రాష్ట్రంలో అతిపెద్ద ఎస్సీ ఉపకులం. మాలలు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కర్ణాటకలో ఎస్సీ జనాభాలో అధికంగా ఉన్నారు. భారతదేశంలో పెద్ద గిరిజన తెగ బిల్లి తెగ భారతదేశంలో అతిపెద్ద గిరిజన సమూహంగా పరిగణించబడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం వారు దేశంలోని మొత్తం షెడ్యూల్డ్ గిరిజన జనాభాలో దాదాపు 38% ఉన్నారు. బిల్లి తెగ ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో కనిపిస్తుంది. భారతదేశంలో అతిపెద్ద స్తూపం బీహార్లోని కేసరియా స్తూపం భారతదేశంలోనే అతిపెద్ద స్తూపం. దీని చుట్టుకొలత దాదాపు 400 అడుగులు, ఎత్తు దాదాపు 104 అడుగులు. ఈ స్తూపం యొక్క మొదటి నిర్మాణం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో చేశారు. సాంచీ స్తూపం మధ్యప్రదేశ్లో సాంచీ వద్దున్న గొప్ప స్తూపం 21.64 మీటర్ల ఎత్తు మరియు 36.5 మీటర్ల వ్యాసం కలిగి ఉంది. దీని అర్ధగోళాకార గోపురం 36.5 మీటర్ల వ్యాసం, 16.4 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. స్తూపం చుట్టుకొలత 36.5 మీటర్లు.